ఈరోజు మన దగ్గర ఉన్నది హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఎడిషన్. సో హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఎడిషన్ అంటే కంప్లీట్ టాప్ ఎండ్ టైప్. సో దీంట్లో హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఎడిషన్ అంటే కంప్లీట్ హీరో గ్లామర్లో కంప్లీట్ 8 వర్షన్స్ ఉన్నాయి. సో 8 వర్షన్స్లో ఇది టాప్ ఎండ్. సో టాప్ ఎండ్లోనే ఎక్స్టెక్ ఎడిషన్లోనే డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్ ఉంది. సో ఇది డ్రమ్ వేరియంట్. సో డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్కి చేంజెస్ అయింది అండ్ రిమైనింగ్ 6 వెర్షన్స్కి ఈ ఎక్స్టెక్ వర్షన్కి ఏం డిఫరెన్స్ ఉంది, డిజైన్లో ఏమైనా చేంజ్ ఉందా, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, టైర్ సైజ్ అండ్ రైడ్ రివ్యూలో ఎలా ఉంటుంది, వాక్ అరౌండ్. సో ఈ వీడియోలో హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఎడిషన్ డ్రమ్ వేరియంట్ కంప్లీట్ వాక్ అరౌండ్ అండ్ స్పెసిఫికేషన్ ఫీచర్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హీరో గ్లామర్లో కంప్లీట్ 8 వర్షన్స్ ఉన్నాయి. 8 వర్షన్స్లో 2 ఎక్స్టెక్ వర్షన్ లాంచ్ అయింది. బిఫోర్ 1-2 months బిఫోర్ లాంచ్ అయింది. సో ఈ ఎక్స్టెక్ వర్షన్కి రిమైనింగ్ 6 వర్షన్కి ప్రైస్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఎక్స్టెక్ ఎడిషన్ అనేది మెయిన్గా అట్రాక్టివ్ ఎలా కనిపిస్తుంది అంటే ఈ బ్లాక్ టోన్ కలర్లోనే ఉంది. సో బ్లాక్ టోన్ కలర్ అనేది వెరీ అగ్రెసివ్ కాకుండా నార్మల్ అగ్రెసివ్గా ఉంది. సో మెయిన్గా ఈ వెహికల్ గురించి చూస్తే ఇప్పుడు నార్మల్ కీ అనేది సో ఓల్డ్ గ్లామర్కి ఎలా ఉందో ఈ గ్లామర్ కూడా సేమ్ ఉంది. సో నార్మల్గా ఇది డ్రమ్ వేరియంట్ ఎక్స్టెక్ ఎడిషన్. సో డ్రమ్ వేరియంట్కి అండ్ డిస్క్ వేరియంట్కి ఎలా చేంజెస్ ఉన్నాయి, నార్మల్ ఏం చేంజెస్ ఉన్నాయి అండ్ బిఫోర్ రిమైనింగ్ 6 వర్షన్స్కి ఏం చేంజెస్ ఉన్నాయి ఈ వర్షన్కి కంపేర్ చేస్తే ఇది కంప్లీట్గా అప్పర్ వేరియంట్ ఆఫ్ ది ఎడిషన్. సో అప్పర్ వేరియంట్ అంటే కంప్లీట్ ఫీచర్ వెహికల్ ఇది. సో ఫీచర్ వెహికల్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ప్రైస్ రేంజెస్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లేలు ఇస్తాను, అది చూడండి. సో నార్మల్గా ఇక్కడ హెడ్లైట్స్ చూసుకుంటే సో ఇది కంప్లీట్గా ఇది లో బీమ్ అండ్ అప్పర్ హై బీమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో ఇది హీరో లోగో సింబల్. సో ఇది హీరో లోగో ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తుంది. సో హీరో లోగో అనేది ఒక లెగసీ ఆఫ్ ఏ హీరో లోగో అది. సో ఇది మెయిన్గా అట్రాక్టివ్ అనేది కూడా ఇక్కడ ఎల్ఈడీలో వస్తుంది. సో ఎక్స్టెక్ అండ్ ఎక్స్టెక్ డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్లో కూడా సేమ్ హెడ్లైట్స్ వస్తుంది. రిమైనింగ్ 6% ఈ హెడ్లైట్ రావట్లేదు. నార్మల్ ఎక్స్టెక్ ఎడిషన్లోనే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి హెడ్లైట్ లో బీమ్ అండ్ హై బీమ్. సో ఇది లో బీమ్, ఇది హై బీమ్. సో డే టైంలో కూడా ఇది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. నైట్ విజన్లో కూడా చాలా బెటర్గా యూజబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఫోక్స్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్స్ ఇస్తున్నారు. సో టైర్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు మీరు టైర్స్ ఇక్కడ అలాయ్ వీల్స్ వస్తుంది. సో ఎక్స్టెక్ డ్రమ్ వేరియంట్ అండ్ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్కి సేమ్ టైర్స్ 80/100. సో 80/100 18-inch అలాయ్ వీల్స్ వస్తుంది విత్ ఓన్లీ ఇది డ్రమ్ వేరియంట్ కాబట్టి ఇలా డిస్క్ లేదు. డిస్క్ వేరియంట్లో ఇక్కడ డిస్క్ వస్తుంది. ఇది 130 mm ఆఫ్ అవైలబుల్. డ్రమ్ వేరియంట్ బ్రేక్ సైజ్ అవైలబుల్ ఉంది. 130 mm ఆఫ్ బ్రేక్ సైజ్ అవైలబుల్గా ఉంది డ్రమ్ వేరియంట్లో. ఇక్కడ బ్రేకింగ్ చూసుకున్నా కానీ మనకి కాంబీ బ్రేక్స్ ఇస్తున్నారు. సో కాంబీ బ్రేక్స్ ఎలా అంటే రేర్ బ్రేక్ అప్లై చేసిన ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే విత్ ఇన్ కాంబీ బ్రేక్స్ అంటేనే ఇది మనకి రెయినీ సీజన్లో కూడా కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ టైర్స్ చూసుకున్నా కానీ మీరు గ్రిప్ అనేది చాలా బెటర్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఇవి రేడియల్ టైర్స్ కావు, నార్మల్ టైర్స్. సో ఈ టైర్స్ అనేది కొంచెం శాండ్లో వెళ్ళినా కానీ ఇక్కడ చాలా గ్రిప్ అనేది దొరుకుతుంది. ఇది ఎలా వీల్. సో రిమైనింగ్ 6 వర్షన్స్కి కంపేర్ చేసి సేమ్ టైర్స్ వస్తున్నాయి. డిస్క్ వేరియంట్లో డిస్క్ ఒకటి అవైలబుల్గా వస్తుంది. ఇది డ్రమ్ వేరియంట్ కాబట్టి డిస్క్ అనేది అవైలబుల్ ఉండదు. 130 mm బ్రేక్ సైజ్ వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్. ఇది ఐబిఎస్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఐబిఎస్. సో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. సో ఇక్కడ చూడవచ్చు గ్లామర్ బీజింగ్ కూడా అక్కడ చూడవచ్చు మీరు. గ్లామర్ బీజింగ్ బ్లాక్ టోన్. సో ఇక్కడ డౌన్లోడ్ చూసుకున్నా కానీ మీకు ఇంజిన్ గురించి మాట్లాడితే 125 డిస్ప్లేస్మెంట్ అంటారు కానీ ఇది 124.7 డిస్ప్లేస్మెంట్, 10.6 Nm ఆఫ్ టార్క్, 10.7 హార్స్ పవర్ ఉంది. సో ఈ 124cc ఈ ఇంజిన్ అనేది 9.9:1 రేషియోలో ఉంది. సో ఇంజన్ గురించి మాట్లాడితే ఈ రేషియో పర్టికులర్గా బెటర్. సో కమ్యూటర్ బైక్కి అబౌవ్ 9:1 రేషియో ఉంటేనే బెటర్ ఉంటుంది. సో ఇది బాగుంటుంది. సో ఓవరాల్ ఇది కిక్ స్టార్ట్. సో నార్మల్గా ఇంజన్ గురించి మాట్లాడితే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ స్పార్క్ ప్లగ్. సో ఇది సెన్సార్. సో దీంట్లో ఈ వెహికల్లో ఎక్స్చేంజ్ టెక్నాలజీ అని లాంచ్ అయింది. సో ఎక్స్చేంజ్ టెక్నాలజీ అంటే ఆల్ బైక్స్కి ఉన్నాయి, హీరో బైక్స్కి అన్ని బైక్స్కి ఉన్నాయి ఎక్స్చేంజ్ టెక్నాలజీ అని. సో ఎక్స్చేంజ్ టెక్నాలజీ అంటే 14 సెన్సార్స్ అవైలబుల్ ఉంటాయి. సో 14 సెన్సార్స్ అంటే 8 సెన్సార్స్ విత్ 6 స్విచెస్. సో 6 స్విచెస్ పక్కన పెడితే మెయిన్గా యూజ్ అయ్యేది 8 సెన్సార్స్. సో 8 సెన్సార్ మనకి 14 సెన్సార్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే సేఫ్టీ, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ యాక్సలరేషన్. సో మెయిన్గా రిలయబిలిటీ కోసం, సేఫ్టీ కోసం ఎక్స్చేంజ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో మనం ఇచ్చే ఇన్పుట్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది 14 సెన్సార్స్ ఇస్తుంది. అంటే మనం ఎలా ఇన్పుట్ ఇస్తున్నామో బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది అలా ఉంటుంది. ప్రోగ్రామబుల్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్. ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది 124.7 cc. సో ఓవరాల్ ఇది క్యాటలైటిక్ కన్వర్టర్
ఇది నార్మల్ హై పర్ఫార్మెన్స్ వెహికల్ కాదు కాబట్టి ఇక్కడ మనకి యాడ్ బ్లూ ఫ్లూయిడ్ లింక్ అనేది ఇవ్వట్లేదు. నార్మల్గా క్యాటలైటిక్ కన్వర్టర్ ఉంది. సో క్యాటలైటిక్ కన్వర్టర్ తోటి మనకి మెయిన్గా యూజ్ ఏంటంటే మీకు పాపప్ ఐడి ఇస్తున్నాను, దాంట్లో క్లిక్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఓవరాల్ ఇక్కడ చూడొచ్చు i3s టెక్నాలజీ. సో i3s టెక్నాలజీ అంటే ఇది లైక్ ఏ హైబ్రిడ్ టెక్నాలజీ. సో హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే నార్మల్గా ట్రాఫిక్లో ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్లో ఉన్నప్పుడు మనకి 3 సెకండ్స్లో ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. క్లచ్ ప్రెస్ చేయగానే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో i3s టెక్నాలజీ అనేది అందుకే మెయిన్ ఫ్యూయల్ ఎకనామీ కోసమే i3s టెక్నాలజీ అనేది డిజైన్ చేశారు. సో ఓవరాల్ ఇక్కడ సస్పెన్షన్ 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు. సో దీంట్లో సాఫ్ట్ చేసుకోవచ్చు, షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా కమ్యూటర్ బైక్లో మనకి రైడ్ క్వాలిటీ బాగుండాలి కాబట్టి సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటేనే చాలా బెటర్. సో సాఫ్ట్ సస్పెన్షన్ అంటే 1లో పెట్టుకోవాలి. సో స్టిఫ్ సస్పెన్షన్ కావాలి, హ్యాండ్లింగ్ బెటర్గా కావాలి హైవేస్లో అంటే స్టిఫ్ సస్పెన్షన్ పెట్టుకొని మనం అంటే నార్మల్ 5 స్టెప్లో పెట్టుకుంటే స్టిఫ్ సస్పెన్షన్ అవుతుంది, హ్యాండ్లింగ్ బెటర్గా వస్తుంది. సో హ్యాండ్లింగ్ బెటర్ ఉండాలంటే టైర్ సైజ్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. సో రేర్ టైర్ సైజ్ దీంట్లో 100/80 నుంచి ఎలా వీల్స్ వస్తుంది. సో దీంట్లో ఇది చాలా బెటర్. సో 100/80 అంటే చాలా బెటర్. సో హ్యాండ్లింగ్ కూడా మెయిన్ టైర్స్ మీద ఉంటుంది కాబట్టి టైర్స్ కూడా బెటర్ ఉంటేనే స్టిఫ్ సస్పెన్షన్ చేసుకుంటేనే హ్యాండ్లింగ్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ 80/100, రేర్ 100/80, 18 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్. సో ఇక్కడ సైలెన్సర్ సైజ్ కూడా చూడవచ్చు మీరు. సో సైలెన్సర్ ఇలా బిగ్గర్ సైజ్ వస్తే ఏమవుతుందంటే ఫిల్టర్స్ అనేది మోర్ ఫిల్టర్స్ వస్తాయి. సో మోర్ ఫిల్టర్స్ వచ్చినప్పుడు ఇంజిన్ అనేది రిఫైన్ ఉంటుంది, ఇంజిన్ నాయిస్ కూడా ఎక్కువగా రాదు. సో ఓవరాల్ ఇక్కడ సిల్వర్ ఎసెట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ వెహికల్ అనేది నార్మల్గా బ్లాక్ టోన్లు ఉంటేనే చాలా బెటర్ లుకింగ్ ఉంటుంది. సో ఈ నార్మల్గా ఈ ఎక్స్చేంజ్ టెక్నాలజీ అనేది హీరో వెహికల్స్లో ఆల్ వెహికల్స్లో వస్తున్నాయి. సో ఇక్కడ డౌన్లో చూసుకుంటే టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్, శారీగట్ సస్పెన్షన్, రేట్ సస్పెన్షన్, 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. ఇక్కడ కూడా చూడవచ్చు ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, i3s టెక్నాలజీ. సో i3s టెక్నాలజీ అంటే మీకు చెప్పింది ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్. సో అది లైక్ ఏ హైబ్రిడ్ సిస్టమ్. సో ఇంజన్ గురించి ఆల్రెడీ చెప్పాను, సింగిల్ హార్న్, ఇక్కడ గ్లామర్ బీజింగ్. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద హీరో వెహికల్స్ వస్తున్నాయి. సో ఆల్ ఓవర్ ద హీరో వెహికల్స్ అంటే కంప్లీట్ 14 సెన్సార్స్, సేఫ్టీ, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్, యాక్సలరేషన్. సో మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ప్రొవైడ్ ఎలా చేస్తుంది అంటే కంప్లీట్ 8 సెన్సార్స్ అనేది మెయిన్, రిమైనింగ్ 6 స్విచెస్. సో 6 స్విచెస్ అంటే నార్మల్ ఇక్కడ మీకు చూపిస్తాను అప్ సైడ్లో 8 సెన్సార్స్ అనేది ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్, ఇంజన్ టెంపరేచర్ అండ్ మ్యానిఫోల్డ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. ఓవరాల్ కంప్లీట్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ. సో ఎక్స్చేంజ్ టెక్నాలజీ గురించి మీకు కావాలంటే ఆ పాపప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి, దాంట్లో మీకు రిమైనింగ్ అర్థమవుతుంది. సో 6 స్విచెస్ ఉంటాయి. ఈ ఎక్స్చేంజ్ టెక్నాలజీ అనేది మనం ఎలా బేస్ చేస్తాము అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో 1.5 లీటర్ రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో ఓవరాల్ మీకు ఓల్డ్ వెహికల్స్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు దీంట్లో మెయిన్ అప్డేట్ కాదండి, అప్గ్రేడ్ ఇది. సో ఓన్లీ ఎక్స్టెక్ ఎడిషన్లోనే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 6 వర్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో డిజిటల్ అనలాగ్ ఉంది. అండ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, కంప్లీట్ ఆర్పిఎం మీటర్ కంప్లీట్ డిజిటల్లో ఉంది. గేర్ షిఫ్ట్ ఇండికేటర్, సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా డిజిటల్లో ఉంది. సో 6 స్విచెస్ అన్నాను కదా ఎక్స్చేంజ్ టెక్నాలజీ. ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సెన్సార్, న్యూట్రల్ స్విచ్, i3s టెక్నాలజీ, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, క్లచ్ ఎంగేజ్డ్ అండ్ డిస్ఎంగేజ్డ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనేది దానివల్ల కూడా మెయిన్ యూజ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ వెహికల్లో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ సెట్ బటన్ అండ్ మీది మాన్యువల్. సో ఈ బటన్ ప్రెస్ చేసే ట్రిప్ టు పేరింగ్ బ్లూటూత్. సో దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఎకో మోడ్, సో ట్రిప్ 1, ట్రిప్ 2. సో ఇవి నార్మల్గా ఉన్నాయి. సో దీంట్లో మెయిన్గా చూసుకుంటే డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బ్రైట్నెస్ ఉంది. సో డే టైమ్ విజిబిలిటీలో కూడా మీరు చూడొచ్చు హెవీ బ్రైట్నెస్ వస్తుంది. నైట్ టైం కూడా విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో నైట్ టైం కాకుండా డే టైం కూడా బాగుండాలి కాబట్టి విజిబిలిటీ కోసం బ్రైట్నెస్ అనేది చాలా బెటర్గా ఇచ్చారు. సో ఓవరాల్గా దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఇచ్చినందుకు చాలా బెటర్. సో ఇక్కడ చూసుకుంటే మీకు నార్మల్ ఓల్డ్ వెహికల్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో హార్న్, హై బీమ్ అండ్ లో బీమ్, పాస్, ఇండికేటర్స్. సో
ఇది i3s టెక్నాలజీ. మనం ఆన్ పెట్టుకోవచ్చు, ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. సో ఓవరాల్గా దీంట్లో ఫీచర్స్ అనేది చాలా అప్గ్రేడ్ చేసి ఇచ్చారు. సో రిమైనింగ్ 6 వెహికల్స్ ఉన్నాయి కదా గ్లామర్లోనే, రిమైనింగ్ 6 వర్షన్స్లో కంప్లీట్ దీంట్లో ఎనలాగ్ అనేది ఉంటుంది. డిజిటల్ ఫీచర్స్ అనేవి లో ఉంటాయి. దాంట్లో డిస్క్ వేరియంట్ లేదు, నార్మల్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఎక్స్టెక్ ఎడిషన్లోనే డిస్క్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వెహికల్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఒకవేళ సడన్గా ఆఫ్ రోడింగ్ వెళ్ళామని మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇట్స్ టూ బెటర్. గ్రౌండ్ క్లియరెన్స్ బిలో 170 ఉంటే అది యావరేజ్ గ్రౌండ్ క్లియరెన్స్, అబోవ్ 170 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే అది బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో సీట్ హైట్ 793 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. సో సీట్ హైట్ మ్యాక్సిమం 8.4 inches ఉన్న వాళ్ళ నుంచి చాలా బెటర్గా యూజ్ అవుతుంది సీట్ హైట్ అనేది. సిటీ కమ్యూటింగ్లో ఎట్లాంటి అంటే లెగ్ గ్రౌండ్కి అంత అన్ని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 8.5 and 8.4 inches ఉన్న వాళ్ళకు కూడా చాలా బెటర్గా యూజ్ ఉంటుంది ఈ సీట్ హైట్ అనేది ఈ వెహికల్లో. సో దీని కప్ వెయిట్ 122 kgs ఫర్ డ్రమ్ వేరియంట్. డిస్క్ వేరియంట్ 123 kg కప్ వెయిట్ ఉంటుంది. సో 1 kg డిఫరెన్స్ ఉంటుంది డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్కి. సో ఓవరాల్గా డిస్క్ వేరియంట్ అండ్ డ్రమ్ వేరియంట్కి నార్మల్ ఏం చేంజ్ లేదండి, ఓన్లీ బ్రేకింగ్ దగ్గర ఒక చేంజ్ వస్తుంది. అది డిస్క్ వేరియంట్లో ఓన్లీ డిస్క్ ఆప్షన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో రిమైనింగ్ ఇంజన్, బ్రేకింగ్, కంప్లీట్ ఎక్సెన్స్ టెక్నాలజీ కంప్లీట్ అంతా సేమ్ ఉంటుంది. సో ఎక్సెన్స్ టెక్నాలజీ అనేది మీకు కంప్లీట్ 14 సెన్సార్స్. సో దాన్ని బట్టి మనకి ఫ్యూయల్ ఎకనామీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ వెహికల్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే మెయిన్ సిటీ కమ్యూటింగ్. సో సిటీ కమ్యూటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజబుల్ ఉంటుంది ఈ వెహికల్ అనేది. సో సిటీ కమ్యూటింగ్కి అండ్ సడన్ హైవే పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నా కానీ ఈ వెహికల్ సూటబుల్ ఉంటుంది. సో గ్లామర్ నేను చెప్పేది ఏంటంటే గ్లామర్ రిమైనింగ్ 6 version కాబట్టి ఎక్స్టెక్ ఎడిషన్ 10,000 15,000 ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి తీసుకుంటే మీకు కొంచెం ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, BS6 వేరియంట్ ఉంటుంది, డిజిటల్ ఫీచర్స్ ఉంటాయి. సో ఓవరాల్ ఫీచర్స్ మాత్రం చాలా బెటర్ ఉంటుంది. సో దీంట్లో ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే కంప్లీట్ బజాజ్ పల్సర్ 125 ఉంది, సుజుకి యాక్సెస్ 125. సో సుజుకి యాక్సెస్ 125 అనేది స్కూటర్ సెగ్మెంట్లోకి వెళ్తుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ అంటే బజాజ్ పల్సర్ 125 ఉంది. సో బజాజ్ పల్సర్ 125 అనేది అది డిఫరెంట్ టైప్ ఆఫ్ సీటింగ్ ఉంటుంది, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ సీటింగ్ ఉంటుంది. సో దానికి కంపారిజన్ అనేది ఉండదు. సో ఎందుకు ఎట్లా అంటున్నా అంటే సీటింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది దాంట్లో బజాజ్ పల్సర్లో ఎనలాగ్లో ఉంటుంది, దీంట్లో డిజిటల్ ఉంది. సో దానికి కంపారిజన్ అనేది చేయొద్దు. సో దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అది రైడింగ్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో i3s టెక్నాలజీ కూడా ఉంది. సో i3s టెక్నాలజీ అంటే ఏం లేదండి, ఇట్స్ లైక్ ఏ హైబ్రిడ్ టెక్నాలజీ. నార్మల్గా మనం హైవేలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం న్యూట్రల్ గేర్లో ఉండి నార్మల్ ఐడీలో 3 seconds వరకు ఐడీలో ఉంటే ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ కట్ ఆఫ్ అయ్యి మనకి ఫ్యూయల్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫ్యూయల్ మైలేజ్ ఎక్కువ వచ్చినాక అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది i3s టెక్నాలజీ. i3s టెక్నాలజీ అంటే ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫర్ 3 seconds. సో హీరో గ్లామర్ ఎక్స్టెక్ ఎడిషన్ ఎలా ఉందంటే ఎలా పర్ఫామ్ చేస్తుంది సిటీ కమ్యూటింగ్లో. ఇది మెయిన్ కమ్యూటర్ వెహికల్ కాబట్టి సిటీ కమ్యూటింగ్ ఎలా చేస్తుంది, హ్యాండ్లింగ్ ఎలా ఉంది, రైడ్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇది సిటీ డ్రైవింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఇది కంప్లీట్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. సో 1 gear డౌన్ అండ్ రిమైనింగ్ 4 అప్. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే సో ఫస్ట్ ఇది మనం హ్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. హ్యాండిల్ బార్ అనేది అప్రైట్ పొజిషన్ ఉంది, మనకి హ్యాండ్ పెయిన్స్ అనేది రాదు. సో సిటీలో హ్యాండ్ పెయిన్స్ అనేది రాదు. విజిబిలిటీ అనేది చాలా బెటర్గా కనిపిస్తుంది. వేరే వెహికల్స్కి కంపేర్ చేస్తే మనకి విజిబిలిటీ అనేది నార్మల్గా ఉంటుంది. ఇది డే టైంలో కూడా మనం టింటెడ్ హెల్మెట్ పెట్టుకున్నా కానీ చాలా బెటర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా విజిబిలిటీ బాగుంది. సో విండ్ షీల్డ్ కూడా కొంచెం నార్మలే ఉంది. సో నార్మల్ ఉన్నా కానీ మనకి ఎయిర్ అనేది అంత బీట్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందంటే సిటీలో 10.6 Nm ఆఫ్ టార్క్ ఉంది వెహికల్లో. సో 10.6 Nm ఆఫ్ టార్క్ అంటే మనకి అది బెటర్. సో అది ఎందుకు బెటర్ అని చెప్తున్నా అంటే మినిమం 10 Nm ఆఫ్ టార్క్ అంటే 125cc సెగ్మెంట్లో అదే ది బెస్ట్ టార్క్ అనేది. సో మనకు మెయిన్గా సిటీలో కావాల్సింది టార్క్. సో 10.6 Nm ఆఫ్ టార్క్ అనేది అది చాలా బెటర్. సో ఓవరాల్గా మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు సిటీ డ్రైవింగ్లో. సో ఇది నేను నార్మల్గా సిటీ డ్రైవింగ్లోనే చెక్ చేశాను, హైవేలో చెక్ చేయలేదు. సో హైవేలో చెక్ చేసే హ్యాండ్లింగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా సిటీలో కూడా నార్మల్ హ్యాండ్లింగ్ చేశాను. సో నార్మల్ హ్యాండ్లింగ్ కూడా చాలా బెటర్గానే ఉంది. సిటీలో హ్యాండ్లింగ్ బాగుంది. ఓవరాల్
సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందంటే సీటింగ్ కంఫర్ట్ కొంచెం స్టిఫ్ ఉంది. సో స్టిఫ్ ఉన్నందుకు కొంచెం రైడ్ క్వాలిటీ కూడా అండ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ కూడా బాగుంది. సో 50-50% రైడ్ క్వాలిటీ అండ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది 50-50%. సో 2 టైప్స్ ఆఫ్ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ అనేది. కొంచెం గేర్ షిఫ్టింగే కొంచెం నాచీగా ఉంది. సో నాచీ ఎందుకంటే నార్మల్ వెహికల్ స్లో డౌన్ అయినప్పుడు కొంచెం నాచీ ఉంది. యూటర్న్ చేసుకునేటప్పుడు మనం 122 kg కవ్ వెయిట్ ఉన్నందుకు ఈజీ టు యాక్సెలరేట్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని, ఈజీ టు యాక్సెస్ చేసుకోవచ్చు యూటర్న్ దగ్గర. సో ఎక్కడ చూసినా గేర్ దగ్గరనే కొంచెం ప్రాబ్లం. బట్ ఇది న్యూ వెహికల్ కాబట్టి కొంచెం నాచీనే ఉంటుంది. సో కొంచెం డేస్ అవుతుంటే అది ఓల్డ్ అవుతుంటే అప్పుడు గేర్ పొజిషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ గేర్లు కూడా కొంచెం కొంచెం స్మూత్గా పడతాయి. సీటింగ్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ బార్ బాగుంది, డే విజన్లో కూడా హెడ్లైట్ క్వాలిటీ బాగుంది, హెడ్లైట్ కూడా చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. సో ఓవరాల్గా క్లచ్ పర్ఫార్మెన్స్ అనేది క్లచ్ లైట్ ఉంది, బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా పడుతుంది. డిస్క్ వేరియంట్లో డిస్క్ ఆప్షన్ ఉన్నందుకు మనకి డిస్క్ కూడా తీసుకోవచ్చు, కొంచెం 5,000 మ్యాక్సిమం 5,000. సో ప్రైస్ చూశాను. సో ఒకవేళ మీకు ఈ వెహికల్ గురించి ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, దాంట్లో చూడండి. సో ఓవరాల్గా ఈ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్గా సిటీ డ్రైవింగ్లో బాగుంది. సో సిటీ డ్రైవింగ్లో రైడ్ క్వాలిటీ బాగుంది, హ్యాండిల్ బాగుంది, హెడ్లైట్స్ బాగున్నాయి, బ్రేకింగ్ బాగుంది, గేర్ కొంచెం నాచి ఉంది. సో ఓల్డ్ డేస్ పోతుంటే గేర్స్ కూడా కొంచెం స్మూత్ అవుతాయి. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనం చెప్పాను కదా 5 స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్ ఉంది. సో 5 స్టెప్ రేర్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటే మీకు సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు, స్టిఫర్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ చేసుకుంటే రైడ్ క్వాలిటీ బాగుంటుంది, స్టిఫర్ చేసుకుంటే హ్యాండ్లింగ్ క్వాలిటీ బాగుంటుంది. సో ఓవరాల్ నార్మల్ ఇప్పుడు మనం మీడియం రేంజ్లో సస్పెన్షన్ ఉంది కాబట్టి ఓవరాల్ రైడ్ క్వాలిటీ చేసుకోవచ్చు, హ్యాండ్లింగ్ క్వాలిటీ చేసుకోవచ్చు. ఓవరాల్గా బైక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫైనల్ నా ఒపీనియన్ ఏంటిదంటే ఈ వెహికల్ మీద, ఇది సిటీ డ్రైవింగ్కి యూజ్ చేయొచ్చు. సో రేర్గా హైవేలో యూజ్ చేయండి. సో రేర్గా హైవేలో యూజ్ చేయమవుతుందంటే ఇంజన్ మరీ ఎక్కువ హీట్ కాకుండా ఉంటుంది. సో ఇంజన్ మరీ ఎక్కువ హీట్ కాకుండా ఉంటుంది, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు వెహికల్ అనేది. సో నార్మల్గా హైవేలో ఎలా ఉంటుందంటే ఎవ్రీ 100 కిలోమీటర్కి, సో లాంగ్ డ్రైవ్స్ వెళ్తే ఎవ్రీ 100 కిలోమీటర్ రెస్ట్ తీసుకోండి. మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదు, ఎందుకంటే హ్యాండిల్ పొజిషన్ అనేది బాగుంది. సో హ్యాండిల్ పొజిషన్ బాగున్నందుకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో ఓవరాల్గా సిటీలో బాగుంది. సో నా ఒపీనియన్ అంటే సిటీలో యూజ్ చేయండి. సో ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. సో ఆఫ్ రోడింగ్లో రేర్లో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆఫ్ రోడింగ్ చెక్ చేయలేదు, బట్ ఈ టైర్స్ అనేది యూజబుల్ ఉన్నాయి. సో ఈ టైర్స్ యూజబుల్ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ టైర్స్ అనేది. సో ఈ టైర్స్ ఆఫ్ రోడింగ్కి చాలా యూజబుల్లే. సో నేను ఏం చెప్తున్నా అంటే టైర్ గ్రిప్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా సిటీ డ్రైవింగ్కి యూజ్ చేయండి, నార్మల్గా హైవేలో రేర్లో యూజ్ చేయండి అండ్ ఆఫ్ రోడింగ్లో రేర్లో యూజ్ చేయండి. సస్పెన్షన్ కూడా చాలా ఉంది. దీనికి ఆల్టర్నేటివ్స్ బజాజ్ పల్సర్ ఉంది. బజాజ్ పల్సర్ దీనికి కాంపిటీటర్స్ అనేది దీనికి సూటబుల్ కాదు, ఎందుకంటే ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటే చాలా 125cc సెగ్మెంట్లో రేర్. సో 125cc సెగ్మెంట్లో డిజిటల్ కావాలంటే మీకు KTM వెళ్ళాలి. సో KTMకి దీనికి చాలా కంపారిజన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ఈ బైక్ తీసుకోండి. సో కన్సిడర్ చేయకండి, షార్ట్ లిస్ట్ చేయకండి, ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ తోటి 125cc సెగ్మెంట్లో బిలో 1 lakh యూజబుల్ ఉంది. సో ఈ వెహికల్ అనేది తీసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.